సర్వశక్తుడగు దేవుడు, మహోన్నతుడగు దేవుడు, భూమి ఆకాశముల కంటే ముందున్న దేవుడు, భూమిని ఆకాశములను సృజించిన దేవుడు. ఆయన స్వయంభోగుడగు దేవుడై ఉండి ఈ భూలోకానికి నీకోసమే మరియమ్మ కన్యక గర్భవాసాన ఈ లోకంలో రక్షకుడిగా పుట్టినాడు యేసుక్రీస్తు ప్రభు. సర్వశక్తిమంతుడైన దేవుడు లోకరక్షకుడిగా పుట్టాడు, మనిషి కుమారుడిగా పుట్టాడు. నీకోసమే పుట్టాడు మనిషి కుమారుడిగా. నీకోసము తన్ను తాను తగ్గించుకున్నాడు యేసు ప్రభు. పరలోకం మహిమను విడచటానికి నీకోసం యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు. నీకోసం మరణించడానికి యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు. నీకోసము శిలువలో బలియాగం కావటానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. మహిమా స్వరూపి అయిన దేవుడు నీకోసం శిలువలు ఒక గొర్రె పిల్లవలే బలి అర్పణ అయ్యాడు. సర్వోన్నతుడైన దేవుడైన యేసు ప్రభు నీకోసము రక్తమును కార్చాడు. మహోన్నతుడైన దేవుడు నీకోసము గాయపరచబడ్డాడు. ఆశ్చర్యకరుడైన యేసు ప్రభు నీకోసము కొరడా దెబ్బలు తిన్నాడు. మహిమా స్వరూపి అయిన దేవుడైన యేసుక్రీస్తు నీకోసం రక్తమును కార్చి గాయపరచబడి భారమైన శిలువను మోశాడు. యేసు ప్రభు నీకోసము వ్యసనక్రాంతుడిగా మారిపోయాడు. యేసు ప్రభు నీకోసము ముళ్ళ కిరీటం ధరించాడు. యేసు ప్రభు నీకోసము అవమానం పొందినాడు. యేసు ప్రభు నీకోసము హింసను పొందినాడు. యేసు ప్రభు నీ కోసము తన్ను తాను బలియాగముగా అర్పణగా అర్పించుకున్నాడు. యేసు ప్రభు నీ కోసము బాధించబడ్డాడు. యేసు ప్రభు నీ కోసము శిలువలో శాపగ్రస్తునిగా వేలాడినాడు. యేసు ప్రభు నీ కోసము శిలువలో ఆయన వదగ సిద్ధమైన గొర్రె పిల్లవలే చనిపోయాడు. యేసు ప్రభు శిలువలో నీ కోసము మరణించాడు. యేసు ప్రభు నీ కోసము సమాధి చేయబడి మరలా పునరుద్ధానుడయ్యాడు. నీకోసము మరణించాడు అంటే, నీకోసము చనిపోయాడు అంటే, నీకోసము గాయపరచబడ్డాడంటే, నీకోసము ఆయన వ్యసనక్రాంతుడిగా మారిపోయాడు అంటే యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించాడు. యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తే నీ కోసము తన ప్రాణమును అర్పించటానికి ఆయన తను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తే పరలోకన మహిమను విడిచి భూలోకానికి కనిక గర్భవసన ఈ లోకంలో పుట్టాడో అర్థం చేసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు గ్రహించాలి. యేసు ప్రభు ఎంతగా నిన్ను ప్రేమిస్తే నీకోసము బాధపడ్డాడు, నీకోసము మహిమను విడిచాడు, నీకోసము తను తను తగ్గించుకున్నాడు, నీకోసము దరిద్రుడిగా పుట్టాడు, నీకోసం భూలోకములో మానవ స్వరూపములోనే 33.5 సంవత్సరం జీవించాడు. నీకోసం ఈ లోకంలో ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, హింసలు పడ్డాడు, నిందలు పడ్డాడు, ఏలన చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. యేసు ప్రభు నీకోసము యేసు ప్రభు నీకోసమే కదా. అంటే యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించాడో నువ్వు తెలుసుకోవాలి. ఎంతగా ప్రేమిస్తే యేసయ్య నీ కోసము తన ప్రాణం పెట్టగలిగినాడు. కాబట్టి నీవు కూడా యేసు ప్రభుని అంతగా ప్రేమించాలి. నీవు కూడా నీ ప్రాణము పెట్టగలిగినంతగా యేసు ప్రభువును ప్రేమించాలి. యేసు ప్రభువును ప్రేమించాలి. యేసు ప్రభు కోసం నీవు కూడా శ్రమనైనా సహించాలి. యేసు ప్రభు కోసం నీవు కూడా హింసనైనా సహించాలి. యేసు ప్రభు కోసం నీవైనా ఎన్ని బాధలైనా పడాలి. ఎందుకంటే నీ కోసం యేసు ప్రభు బాధించబడ్డాడు. యేసు ప్రభు నీ కోసం హింసించబడ్డాడు. కాబట్టి నువ్వు యేసు ప్రభు కోసం హింసించబడేటప్పుడు సహించాలి. యేసు ప్రభు నీ కోసం శ్రమ పడ్డందుకు నువ్వు యేసు ప్రభు కోసం శ్రమ పడటంలో గొప్ప సంగతి ఏమి లేదు. కాబట్టి యేసు ప్రభు నీ కోసము ప్రాణం పెట్టాడు. కాబట్టి నువ్వు యేసు ప్రభు కోసం కూడా ప్రాణం పెట్టేంతగా యేసయ్యను నీవు ప్రేమించాలి. ఆయన ప్రేమను నువ్వు గుర్తించాలి. ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోవాలి. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన యేసు ప్రభు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు యేసయ్య. కాబట్టి నువ్వు ఆయన ప్రేమను గుర్తించి యేసయ్య కోసం నువ్వు బ్రతకాలి.
యేసయ్య నీ కోసం ఏమైతే చేశాడో నీవు కూడా యేసు ప్రభు కోసం చెయ్యాలి. యేసు ప్రభు కోసం నువ్వు కూడా నిందించబడాలి. అనేక మందిని నిందించినప్పుడు, వెలివేసినప్పుడు యేసు ప్రభు కోసం నువ్వు అన్ని సహించేవాడవుగా ఉండాలి, భరించేవాడవుగా ఉండాలి. యేసు ప్రభు నీ కోసం సహించాడు, భరించాడు, భారం మోసాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసయ్య కోసం నీవు కూడా దేనికైనా సిద్ధముగా ఉండాలి. వెనుకంజ వేయకూడదు. యేసు ప్రభు వెనుకంజ వేయలేదు. యేసు ప్రభు శత్రువులతో చుట్టుముట్టినప్పటికీ భయపడలేదు. నీవు కూడా 10,000 మంది శత్రువులు నీ చుట్టుముట్టిన నువ్వు భయపడకూడదు. కారణం యేసయ్య కోసం చనిపోవటానికి సిద్ధమైన మనసు కలిగి ఉండాలి, సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. ఆయన కోసం ఎంత శ్రమైన అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు కోసం ఎంతటి శ్రమనైనా సహించాడు, ఎంత బాధను భరించాడు, ఎంత హింసైన పొందాడు అపోస్తలుడైన పౌలు. కారణము పౌలు యేసయ్యను ప్రేమిస్తున్నాడు కాబట్టి, తెలుసుకున్నాడు నా కోసం యేసు ప్రభు మరణించాడని. అపోస్తలుడైన పౌలు తెలుసుకున్నాడు, యేసు ప్రభు నన్ను ప్రేమించి నా కోసమైన రక్తమును కార్చి, నా కోసం గాయపరచబడి, నా కోసం సిలువను మోసి, నా కోసం ములకిడం ధరించి, నా కోసం కొరడా దెబ్బలు తిని, నా కోసం చనిపోయాడని అపోస్తలుడైన పౌలు గ్రహించాడు. కాబట్టి పౌలు కూడా యేసు ప్రభు కోసం ఎన్ని శ్రమలను సహించాడు, ఎన్ని కష్టాలను భరించాడు, ఎన్నో అపాయాలు భరించాడు. అన్నిట్లను ధైర్యంగా నిలిచి యేసు ప్రభు కోసం ఆఖరికి పౌలుకు ప్రాణం పెట్టాడు. పేతురు యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టాడు. ఆంద్రియ, ఫిలిప్పు, యేసు ప్రభు శిష్యులు అనేక మంది కూడా యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టారు. మరి నీవు కూడా యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టంత విశ్వాస భక్తి గలవాడుగాను, సద్భక్తి కలిగిన వాడుగాను, యేసయ్య అంటే ప్రేమ కలిగిన వాడుగాను మారిపోవాలి. అలాగ నువ్వు మారు మనసు పొందాలి. అలాంటి మనసు నీకు ఉండాలి.